అందరికీ ప్రైజ్ అండి. దేవుని పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగునుగాక. యెహోవా యందు కనిపెట్టుకున్న వారు నూతన బలము పొందుదరని జీవ గ్రంథంలో రాయబడినది. మరి ఎస్తేరు గురించి మనం చూసినట్లయితే తన ప్రజలను కాపాడుకోవడానికి ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టుకున్నది కాబట్టి దేవుడు ఆ ప్రజలను రక్షింపగలిగాడు. అదేవిధంగా ఒకవేళ స్త్రీలైన మీరు కృంగిపోయింటున్న సమయంలో ఉంటున్నారేమో, నిరీక్షణనే లేదు అనుకొని ఉంటున్నారేమో, మీకు ఒక శుభవార్త. క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ వారు 2 days ఉమెన్స్ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయబోతున్నారు. అది May 25, 26 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉండబోతుంది. మరి అద్భుతమైన వాక్య సందేశాన్ని ఇవ్వడానికి సిస్టర్ రూత్ జాన్సన్ అమ్మగారు మరి ఆంధ్రప్రదేశ్ నుండి రాబోతున్నారు కనుక దయచేసి ఈ యొక్క ఉమెన్స్ కాన్ఫరెన్స్లో ఎవరే కానీ మిస్ కాకుండా అందరు రావాలని హృదయపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక.